దేవుని వాక్యం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనము 7. అధ్యాయం 2 వచనము 7. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. మహిమగల మా తండ్రి, మా ఆరాధన దైవమా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రివైన దేవ, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మీరిచ్చిన మా ప్రభు దీనమును బట్టి స్తుతిస్తున్నాం. ఈ మా ప్రభు దినమున నీ పిల్లలముగా, నీ సంఘంగా క్రీస్తు ప్రభు నామను కూడుకొని యేసు క్రీస్తు ప్రభునందు మీరు దయచేసిన గొప్ప రక్షణను, మా రక్షణకై నీ ప్రియ కుమారుని కల్వరి శిలువకు అప్పగించిన నీ మహాప్రేమను తలపోసుకొని ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యము మాకు దయచేసినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ప్రియ కుమారుని క్రీస్తు ప్రభువును, ఆ కల్వరి నాథుని జ్ఞాపకం చేసుకునే భాగ్యం, ప్రభు బలలో పాలు పొందే భాగ్యం, మా కానుకలు సమర్పించే భాగ్యం మాకు దయచేసిన తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి కొంత సమయము నీ సన్నిధిలో ఉండ ఆశిస్తున్నాము. నీ వాక్యమును చదువుకొని ఉన్నాము. నీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి, మమ్మను దిద్దండి, మాకు జీవము పురుకొల్పు దయచేయండి. రక్షణ లేని వారికి మీ గొప్ప రక్షణ దయచేయండి. అన్నిటిలో నీ కుమారుడైన క్రీస్తు ప్రభువును హెచ్చించమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మన ప్రభు దినమున మీ అందరితో కలిసి మన తండ్రిని ఆరాధించే భాగ్యం, మన ప్రభువును జ్ఞాపకం చేసుకునే భాగ్యం తండ్రి నాకును దయచేసినందులకై తండ్రి అయిన దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మన వాక్య ధ్యానము నిమిత్తము మనం చదువుకున్న లేఖన భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనము 7 చదువుకున్నామండి. విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికి ఆయన అడ్డురాయి అడ్డుబండ అనే మాటలు మనం అక్కడ చూస్తున్నాం. పేతురు, యోహాను, పౌలు పత్రికలు చాలా విశేషమైనవి.
పేతురుని ఏమంటారంటే అనుభవ జ్ఞాని అంటారండి. పేతురును అనుభవ జ్ఞాని అంటారు. పౌలును వేదాంత జ్ఞాని అంటారు. పౌలును వేదాంత జ్ఞాని అంటారు. యోహానును పరమార్థ జ్ఞాని అంటారండి. యోహానుని ఏమంటారు? పరమార్థ జ్ఞాని. పేతురు జీవితంలో ఎన్నో మలుపులు మనం చూస్తున్నాం. కొన్ని మాటలు అక్కడక్కడ పేతురుకు వచ్చి కొన్ని మాటలు మీ దృష్టికి తెచ్చి మనం చదువుకున్న లేఖన భాగం నుండి కొన్ని తలంపుల మీదట ఉంచాలని నేను ఆశిస్తున్నాను. మరి నాకు సహాయం చేయగలుగుతా? రిఫరెన్స్ చదివేవారు సహాయం చేయమని ప్రభునామన కోరుతున్నానండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనములో, లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనములో, ఇక అన్నీ చదువుకుంటే టైం చాలదు. ద గ్రేట్ కన్ఫెషన్ అని పెట్టుకున్నాను నేను. పేతురు ప్రభు పాదముల ఎదుట మోకరిల్లి, ప్రభువా, నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళమన్నాడు కదండి. లేదన్నమాట, నేను పాపాత్ముడను. ద గ్రేట్ కన్ఫెషన్, గొప్ప ఒప్పుకోలండి, గొప్ప ఒప్పుకోలు. ఏంటి? నేను పాపాత్ముడను. ఇక్కడ చేరి ఈరోజు మనం ఆరాధించిన మనమందరము కూడా ఒక రోజున మనం కూడా ఏం చేసామండి? ఎవరు మాట్లాడతలేదే. అలా ఒప్పుకోకపోతే నువ్వు ఎట్లా ఆరాధన చేసావు? ఒప్పుకున్నాం. ఏమని? యేసు ప్రభువా, నేను పాపిని లేక పాపాత్ముడను. ద గ్రేట్ కన్ఫెషన్. మానవ జీవితంలో గొప్ప విశేషమైన లక్షణం అదే, ఒప్పుకొనుట. ఏమని? నేను పాపాత్ముడను అని ఒప్పుకొనుట. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ టర్నింగ్ పాయింట్. ఈ జీవితంలో గొప్ప మలుపు అండి. పరలోకమునకు పునాది అదే. ఒప్పుకున్నావా? ఈ అనుభవం నీకుందా? అదే ఒక అంశం. సరే, ఊరికే ఒక మాటలు చెప్పుకుంటూ వెళ్తాను. ద గ్రేట్ కన్ఫెషన్. ఒకటి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చదివితే, ఆంద్రియా పేతురు వారు చేపలు పట్టేవారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మను చేపల పట్టు జాలరులుగా చేస్తానన్నాడు కదండి. ఆ మనుషులు బట్టు జాలరు, మనుషులను బట్టు జాలరులుగా చేస్తానన్నాడు. గొప్ప పిలుపు, ద గ్రేట్ కాల్. గొప్ప పిలుపు అండి. ఆ చేపలు పట్టేవారిని మనుషులు పట్టేవారిగా పిలుస్తున్నట్టుగా చూస్తున్నాం. గొప్ప పిలుపుగా మనం చూస్తున్నాం. నేను అట్ట పెట్టుకున్నా. మత్తయి సువార్త 16వ అధ్యాయము వచనము 16 అండి. 16వ అధ్యాయము వచనము 16. సీమోను బరయోన, నీవు ధన్యుడవు, పరలోకముందున్న మా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరచను కదా. మనిషి కుమారుని గురించి మీరేమనుకొనుచున్నారని ప్రభు అడిగినప్పుడు పేతురు ఏం చెప్పాడు? నీవు సజీవుడగు దేవుని కుమారుడు కదండి. సజీవుడు గ్రేట్ రెవల్యూషన్, గ్రేట్ పరలోకం. పేతురు, పరలోకముందున నా తండ్రి ఇది నీకు బయలుపరిచాడు కదండి. ఆ గ్రేట్ రెవల్యూషన్, గొప్ప ప్రత్యక్షత, గొప్ప ప్రత్యక్షత. అదే 16వ అధ్యాయము వచనం 19లో, పరలోకపు తాళపు చెవులు నీకు నేను ఇస్తున్నాను అన్నాడు కదా. పరలోకపు తాళపు చెవులు లేదయ్యా, ఎవరు చదవట్లా. చాలండి. ద గ్రేట్ ప్రివిలేజ్, గొప్ప ధన్యత లేక గొప్ప భాగ్యం అండి. పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నానని
ప్రభువు పేతురుకు చెప్పాడు. గొప్ప ధన్యత. లూకాసు వార్త 22వ అధ్యాయము 57వ వచనం అండి. 22వ అధ్యాయము 57వ వచనం. ప్రభువు, అది పేతురు, ఓ అమ్మాయి, నేను అతనిని ఎరగను కదా. ప్రభువుని ఎరగనని ముమ్మారు బొంకాడు కదా పేతురు. ద గ్రేట్ డినయల్, గొప్ప నిరాకరణ కదండి. గొప్ప నిరాకరణ, ద గ్రేట్ డినయల్. అదే అధ్యాయం 22వ అధ్యాయం 61, 62 అండి. 61, 62. పేతురు వైపు చూశాను కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపులకు పోయి సంతాపపడి, ద గ్రేట్ రిపెంటెన్స్, సంతాపపడి ఏడ్చాను. ఎరగనన్నాడు ముమ్మారు. కోడి కూసింది. పేతురుకు జ్ఞాపకం వచ్చింది ప్రభు చెప్పిన మాట. ఏడ్చాడండి, సంతాపపడి ఏడ్చాడు. ద గ్రేట్ రిపెంటెన్స్. యోహాను సువార్త 21వ అధ్యాయము వచనము 15 అండి. 21వ అధ్యాయము వచనము 15. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? చాలండి. ద గ్రేట్ క్వశ్చన్, గొప్ప ప్రశ్న అండి. ఏంటి? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ద గ్రేట్ క్వశ్చన్. 21వ అధ్యాయము వచనం 22 అండి. అదే 21. నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించుము. ఫాలో మీ. ద గ్రేట్ కమాండ్, గొప్ప ఆజ్ఞ. నీవు నన్ను వెంబడించు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14 నుంచి 36 వరకు అండి. అంతా ఇక చదవక్కర్లా, తెలిసినదే. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14 నుంచి 36 వరకు. ద గ్రేట్ సెర్మన్, గొప్ప సందేశం, గొప్ప ప్రసంగం అండి. పెంతెకోస్తు పండుగ దినమున పేతురు చేసిన గొప్ప ప్రసంగం కదండి. ద గ్రేట్ సెర్మన్, గొప్ప ప్రసంగం అండి. 2వ అధ్యాయము 41 వచనం అండి. 2వ అధ్యాయము 41 వచనం. అంగీకరించిన వారు ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. ద గ్రేట్ ఫిషింగ్ అంటే ఫిష్ అంటే ఏంటండి? చేపలు కదా. ఆ రోజు వల వేశాడు. గొప్ప ప్రసంగమే వల కదండి. ఎన్ని పడ్డాయి? 3000. ద గ్రేట్ ఫిషింగ్. ఈ గొప్ప, ఏం చెప్పాలి నాకు అర్థం కాల. చేపలు ఎక్కువగా పడ్డాయని గొప్ప ఆత్మల రక్షణ. ద గ్రేట్ ఫిషింగ్. చేపాయలే అంటే సరి అయిన తెలుగు మాట రాక కొట్టుకుంటున్నాం. అది అందరికి అర్థం. ఆత్మల సరే కది. ఫిషింగ్ అంటే సరిపోద్దలే. అదే చేపలు పట్టడం, చేపల వేట. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. పేతురు పత్రిక మనం చదువుతున్నప్పుడు ఈ పత్రికలో 3 విశేషమైన మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఒకటి అమూల్యము అనే మాట చూస్తున్నామండి. రెండవది శ్రమ అనే మాట చూస్తున్నామండి. మూడవది మహిమ.
3 మాటల్లో ఎక్కువగా ఈ పత్రికలో మనం చూస్తున్నాం. ప్రెషియస్ అనే మాట, సఫరింగ్ అనే మాట, గ్లోరీ అనే మాట అండి. అమూల్యము అనే మాట ఈ పత్రికల్లో మనం చూస్తున్నాం. రెండవది శ్రమలు అనే మాట చూస్తున్నామండి. శ్రమలు అనే మాట చూస్తున్నాము. మూడవది మహిమ అనే మాట చూస్తున్నామండి. విశ్వాసులకు శ్రమలు ఉన్నాయి. ఆ తరువాత ఏముందండి? మహిమ ఉన్నది. శ్రమలు ఉన్నాయి, మహిమ ఉన్నదండి. చూడండి, 4వ అధ్యాయము 12వ వచనం అండి. 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. ఆ తర్వాత 14 మహిమా స్వరూపి అయిన ఆత్మ అనే మాట చూస్తున్నామండి. శ్రమలు మహిమ, శ్రమ మహిమ పేతురు పత్రికలో ఎక్కువసార్లు చూస్తున్నామండి. 2 మాటలు కదండి. ఒకటి శ్రమ, రెండవది మహిమ. మనకి ఇష్టము కాంది ఏది? శ్రమ. మనకి ఇష్టమైంది ఏది? మహిమ. కానీ శ్రమ లేకుండా మహిమ రాదు. ఇక్కడే మనం తడబడుతున్నాం. శ్రమ లేకుండా మహిమ పొందాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. శ్రమలు తప్పించుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ దేవుని వాక్యం ఆదికాండం నుంచి చివరి వరకు చదివినా శ్రమలు ఉన్నాయి, మహిమ ఉన్నది. శ్రమ లేనిదే చెప్పండి, శ్రమ లేనిదే మహిమ లేదు. కాబట్టి శ్రమలలో ఆనందిద్దాం, శ్రమల్లో తాళుకుందాం, శ్రమలో ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును మహిమపరుద్దాం. శ్రమ మహిమ అనే మాట చూస్తున్నాం ఈ యొక్క పత్రికలో. ప్రెషియస్, అమూల్యము. ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి. విశ్వసించున్న మీకు ఆయన చెప్పండి, ఆయన అమూల్యమైన వాడు. అమూల్యం అనే మాట యొక్క పత్రికల్లో మనం చూస్తున్నాం. చూడండి, 1వ అధ్యాయం 7వ వచనములో అమూల్యమైన మీ విశ్వాసము అని ఉన్నదండి. అమూల్యమైన మీ విశ్వాసము. 9వ వచనం అమూల్యమైన రక్తము అనే మాట చూస్తున్నామండి. అమూల్యమైన రక్తం. 2వ అధ్యాయము 4వ వచనం అమూల్యమును సజీవమైన రాయి అనే మాట చూస్తున్నాం. అమూల్యమైన రాయి. 6వ వచనం అమూల్యమగు మూల రాయి. 7వ వచనం అమూల్యమైన వాడు అనే మాటలు చూస్తున్నామండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం అండి. 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అమూల్యమైన వాగ్దానములు. ఒకటి అమూల్యమైన విశ్వాసము, అమూల్యమైన రక్తము, అమూల్యమైన రాయి, అమూల్యమైన మూలరాయి, అమూల్యమైన వాడు, అమూల్యమైన వాగ్దానములు. మొదటి పత్రిక 3వ అధ్యాయం వచనము 4 కూడా చదువుకుందామని. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయంకాల గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను.
అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఈ బాధాన్ని బైబిల్ పండితులు దీన్ని కూడా అమూల్యమనే మాటతో పోల్చారండి. దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఏది? అలంకారం, అక్షయమైన అలంకారం దేవుని దృష్టికి మిగుల విలువ గలది. పేతురు భక్తుడు మానవ కోటిని 2 భాగాలు చేశాడు అంతే. మానవ జాతి అంతటిని విశ్వసించుతున్నాం మీకు అన్నాడు, విశ్వసింపని వారికి అన్నాడు కదండి. 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనంలో విశ్వసించున్న మీకు అని విశ్వసింపని వారికి అనే మాట చూస్తున్నాం. మానవ కోటి 2 భాగాలు. ఒకటి విశ్వసించిన వారు, రెండవది విశ్వసించని వారు. విశ్వసించిన వారు, విశ్వసించని వారు. యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచేవారు, యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసము ఉంచని వారు. ఇక ఎన్ని చెప్పుకున్నా అంతే. నువ్వు ఏ గుంపులో చేరి ఉన్నావు? నువ్వు ఏ కోవకు చెందిన వారి వ్యక్తివి? విశ్వసించిన వారిలో ఉన్నావా? విశ్వసించని వారిలో ఉన్నావా? విశ్వసించిన వారికి యేసు క్రీస్తు ప్రభు ఏమన్నాడండి? అమూల్యమైన వాడు అన్నాడు. అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికి అడ్డురాయి, అడ్డుబండ. అదే ప్రభువే ఒక్కడే కొందరికి అమూల్యమైన వాడుగా ఉన్నాడు, కొందరికి అడ్డురాయి, అడ్డుబండగా ఉన్నాడు. ఎవరికి అమూల్యమైన వాడు? విశ్వసించిన వారికి. ఎవరికి అడ్డురాయి? ఆయన విశ్వసింపని వారికి. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. అమూల్యమైన వాడని, అమూల్యమైన రాయి అని మనం చదువుకున్నామండి. విశ్వసించకపోతే ఆయన అడ్డురాయి, అడ్డుబండ. ఇంతకీ అమూల్యం అంటే అర్థం ఏంటి? విలువైనది. మూల్యం అంటే అర్థం ఏంటి? మూల్యం అండి, వెల. వెల. మూల్యం అంటే ఏంటండి? వెల, ఖరీదు, వెల. అమూల్యం అంటే వెల కట్టలేనిది, వెలకు అందనిది కదండి. ఇంత అని చెప్పడానికి లేదన్నమాట. ఇదిగో పుస్తకం ఉంది, సెల్ ఉంది, ఇటు ఖరీదులు ఉన్నాయి కదండి. కానీ అమూల్యం అంటే ప్రెషియస్. ఇంత అని వెలగట్టడానికి మన వల్ల కాదన్నమాట. విశ్వసించున్న వారికి యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైన వాడు, వేలకు అందనివాడు. ఇంత అని చెప్పడానికి మన జ్ఞానము చాలనే చాలదండి. ఇక ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఇక అటు ఇటు ఎన్ని మాటలు చెప్పుకున్నా అదే మనకు సరిగా అర్థం కాదు. ఇక ఎవరో ఒకరు అన్నాడంట, పిల్లంటే ఏంటో అన్నాడంట. ఇంకొకటి పిల్లంటే తెలియదంట, మార్జాలం అన్నాడంట. పిల్లంటే అని తెలియనోడికి ఏమన్నాడు వాడు? మార్జాలం అన్నాడంట. మార్జాలం అంటే ఏంటంటే పిల్లి, పిల్లంటే మార్జాలం, ఇంతే. ఆయన అమూల్యమైన వాడంటే ఇక అదే చెప్పుకుంటాం. ఇంత ఎలా అని చెప్పడానికి లేదు, అంత ఇట్ట అంత అని చెప్పడానికి లేదు అని. కానీ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు పూర్వకాలం ఉన్న భక్తులు వారి దృష్టిలో యేసుక్రీస్తు ప్రభువారు ఎంత అమూల్యమైన వాడో వారిని గురించి కొన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు
కొన్ని సత్యాలు మనకు బాగా బయటపడతాయి, అర్థమవుతాయండి. నేను కూడా చెప్పలేను అమూల్యమంటే, నాకు కూడా అంతే. నా జ్ఞానమేం చాలిద్ది, అసలు ఎవరి జ్ఞానం చాలిద్ది, ఆయన అమూల్యమైన వాడు. భక్తుల జీవితాలని మనం ధ్యానం చేస్తున్నప్పుడు క్రీస్తు, వారి దృష్టిలో క్రీస్తు ప్రభు ఎంత ఘనుడో, ఎంత అమూల్యమైన వాడో, వారి ఆ మాటలు, వారి జీవితాలు, వారి త్యాగాలు, వారి సమర్పణ, వారి దృక్పథాలు చూసినప్పుడు కొంత మనకు కొంచెం అర్థమవుతుంది. అట్లా అర్థమవటానికి మనం ప్రయత్నం చేసుకుందాం, అర్థం చేసుకోవటానికి. ఎలా అంటే, క్రీస్తు ప్రభువా, ఈ భక్తుని దృష్టిలో నీవు ఇంత అమూల్యమైన వాడవా, మరి ఆ భక్తునికి నీవు అంత అమూల్యమైన వ్యక్తివైతే, మరి నాకు ఆ భక్తుడు, ఆ భక్తురా నిన్ను అంత అమూల్యమైన వ్యక్తిగా ఎంచితే, మరి నేను నిన్ను అంత అమూల్యమైన వ్యక్తిగా ఎంచుతున్నానా, అమూల్యమైన వానిగా ఎంచుతున్నానా అని ప్రశ్న వేసుకుని దానిలోంచి మనం పాఠం నేర్చుకుందాం, మన లోపాలు దిద్దుకుందాం. మన ప్రభు ఎంతో గొప్పవాడో, ఇంత అమూల్యమైన వాడో, ఎంత అతిశ్రేష్ఠుడో కొంచెం మనము లేఖనాల నుంచి ధ్యానం చేయాలని ఆశ కలిగి ఉన్నానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి అండి. మోషే జీవితాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం అన్నమాట. అంశం ఏంటంటే, మోషే దృష్టిలో యేసు ప్రభువారు ఎంత అమూల్యమైన వాడు అని. మోషే దృష్టిలో యేసు ప్రభువారు ఇంత అమూల్యమైన వాడు కదా, మరి నా దృష్టిలో నా ప్రభు నాకు అంత అమూల్యమైన వానిగా నేను ఎంచుకుంటున్నానా అని దాని భావం అలాగన మనము పరిశీలన చేసుకుందాం, నేర్చుకుందాం పాఠం, ప్రభువుని ఘనపరుద్దాం. చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనేను. చాలండి, మనకు అర్థమయ్యేటట్టుగా చదువుకుందాం. వాక్యంలో పొల్లు సున్నా తీసివేయటానికి ఎవరికి హక్కు లేదు కదండి. తీసేస్తే శాపమే అన్నారు ప్రకటన ఉన్న వాక్యలో. కానీ మనం అర్థమయ్యేటట్టుగా మనం చదువుకుందాం అన్నమాట. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఈ అమూల్యమైన మాట పెట్టుకొని చెప్పుకుందాం అన్నమాట. మోషే దృష్టిలో యేసు క్రీస్తు ప్రభు ఎంత అమూల్యమైన వాడు. ఇప్పుడు చదువుకున్నాం కదా, ఐగుప్తు ధనము కంటే. ఆ 3 వచనాలు చదువుతుంటే 3-4 సంగతులు ఉన్నాయండి మోషేని గురించి. ఎస్టీముడ్ అని ఉంటుంది కదా. ద ట్రెజర్స్ ఆఫ్ ఈజిప్ట్, ద ప్లెజర్స్ ఆఫ్ ఈజిప్ట్, ద పవర్ ఆఫ్ ఈజిప్ట్, ద ప్యాలెస్ ఆఫ్ ఈజిప్ట్, ద ట్రెజర్స్ ఆఫ్ ఈజిప్ట్ అంటే ఐగుప్తి ధనం అన్నమాట. ద ప్రెజర్స్ ఆఫ్ ఈజిప్ట్ అంటే అల్పకాల పాపభోగం అని ఉంది కదా, ఐగుప్తి కదా. ఐగుప్తి భోగం, ఐగుప్తి భోగం, ఐగుప్తి అంతఃపురం, ఐగుప్తి అధికారం. ఆ రోజే కనుక మోషే నేను ఫరో కుమారుడనని ఒప్పుకుంటే అన్నీ ఆయన కాళ్ళ దగ్గర ఉండేయండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడునని ఒప్పుకోలేదు కదండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడును అని మోషే ఒప్పుకుంటే ఏమేమి వచ్చాయి? ఐగుప్తి ధనమంతా ఆయన పాదాక్రాంతమయ్యేది. ఐగుప్తి అధికారం, ఐగుప్తి సింహాసనం,
ఐగుప్తి అంతఃపురం, ఐగుప్తి విలాసం, భోగం అంతా మోషే కిందకు వచ్చేది అన్నమాట. ఒప్పుకోలేదు. ఎందుకు? ఇప్పుడు మనం చెప్పుకునే అంశాన్ని గురించి చెప్పుకోవాలి. వీటన్నిటికంటే మోషేకు చెప్పండి, క్రీస్తు ప్రభువే అమూల్యమైన వాడు. దేనికంటే ఐగుప్తు ధనం. ఏసేపు కాలంలో కరువు వచ్చింది కదండి, కరువు రాలా? అప్పుడు సమస్త దేశాల వారు ఆహారం కొనడానికి ఏసేపు యొద్దకు వచ్చారు. వారి దగ్గర రోకలు తీసుకుని ఈయన నూకలు ఇచ్చాడు వారికి కదండి, అంతే కదా. అప్పుడు సమస్త దేశాల వారని ఉంటుందండి. అప్పుడు అలాగైతే సమస్త దేశంలో ఉన్న డబ్బంతా ఎక్కడికి వచ్చింది? ఐగుప్తుకు వచ్చింది అంతే కదా, ఐగుప్తుకు వచ్చింది. ఆ డబ్బు అంతటికి వారసుడు కాబోతున్నాడు ఎవరు? మోషే. ఎంత డబ్బో, ఇక బిలియన్స్ ఏమో ఇక మనం చెప్పాలి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ధనమా క్రీస్తా? మోషే అటు ఇటు ధనమా క్రీస్తా? క్రీస్తు ప్రభా, నీవే నాకు అమూల్యమైన వాడవు, నీవే నాకు అమూల్యమైన వాడవు. పేతురు అంటున్న మాటలు విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఒకసారి మన ఆత్మ, మన విశ్వాస జీవితమును, క్రీస్తు ప్రభువును మనం ఎలా ఎంచుతున్నాము, ఎంతగా ఎంచుతున్నామో ఆ వాక్య వెలుగులో, ఆ భక్తుల యొక్క జీవిత వెలుగులో పరిశీలన చేసుకుంటున్నప్పుడు తల వంచుకొని సిగ్గుపడుతున్నాం. దేనికంటే అమూల్యమైన వాడు? ఎంతటికంటే? ఐగుప్తి ధనమంతటికంటే. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16 నుండి చదువుకుందామండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16 నుండి 16 నుండి. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీ అక్కడే నివసిస్తా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. రూతు దృష్టిలో యేసు క్రీస్తు ప్రభు ఎంత అమూల్యమైన వాడండి. మనకు 1వ అధ్యాయం చరిత్ర తెలుసు కదా. నయోమి తన 2 కోడళ్ళతో ఉంటుంది. మా దేశంలో దర్శించాడు యెహోవా, నేను వెళ్తానమ్మా అంటే, అత్తమ్మ మేము కూడా వస్తామన్నారు కదా. వద్దమ్మా, వద్దు మీరు వెళ్ళండి అంటే, కాదు వస్తామని బయలుదేరారు. నయోమి అంది, నా కుమార్తెల్లారా వద్దమ్మా, నేను ముసలిదాను, నా గర్భం ఇంకా పిల్లలు పుడతారా? ఒకవేళ వారు పిల్లలు పుట్టారనుకో, వారు పెద్దవారైన దాకా మీరు వివాహాలు చేసుకోకుండా ఉంటారా? వద్దు నా కుమార్తెలారా, వెళ్ళండి, మీ తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళండి. ఆ భావం ఇంప్లాయిడ్ కదండి. వివాహాలు చేసుకోండి, సుఖంగా ఉండండి. నాది నేనేమున్నది, విధవరాలని. వద్దు అన్నప్పుడు ఓర్ప ఏం చేసిందండి? అత్త టాటా, ఇక వెళ్ళొస్తా, ఇదే నీకు నాకు రుణం తీరిందని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూతు ఏం చేసింది? హత్తుకుంది. రూతు ఏమంది? నీ దేవుడే నా దేవుడు, ఆ దేవుడే క్రీస్తు ప్రభు. మీరు వెళ్ళండి, వివాహాలు చేసుకోండి, సుఖంగా ఉండండి అని చెప్పింది. ఓర్ప వెళ్ళిపోయింది. రూతు కాదు అని తరలి వచ్చింది. ఆ మాటల్లో ఒక విశేషమైన మాట, నీ దేవుడే నా దేవుడు కదా, ఆయనే క్రీస్తు ప్రభు. ఇప్పుడు
రూతు దృష్టిలో యేసుక్రీస్తు ప్రభు ఎంత అమూల్యమైన వాడు. ఇప్పుడు దాకా చెప్పాను కదా, సమస్తము. వర్ప ఎందుకు వెళ్ళిపోయింది? తన జీవంతో కలవడానికి. అది రైటే. ఇంకెందుకు వెళ్ళింది? నయోమి అంది కదా, నాకు గర్భానికి ఇంకా పిల్లలు పుడతారా, వాళ్ళ పెద్దోళ్ళు అయినాక మీరు ఉంటారా, అది కుదరదమ్మా, వెళ్ళండి పెళ్ళిళ్ళు చేసుకోండి సుఖంగా ఉండమని చెప్పింది కదా. సుఖం కోసం. ఇప్పుడు చెప్పాలి, దాన్ని పట్టుకుని చెప్పుకోవాలన్నమాట మనం. మీరు చెప్పే అన్నిటి జవాబులు అన్నీ రైటే ఉంటాయి, కానీ ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క పాయింట్ మనం పట్టుకుంటున్నాం అన్నమాట. రూతు దృష్టిలో యేసు ప్రభు వారు ఎంత అమూల్యమైన వాడు. తన సుఖభోగముల కంటే, శరీర సుఖము కంటే, చెప్పండి, సంసార సుఖము కంటే, సంసార సుఖము కంటే క్రీస్తు ప్రభువే రూతుకి చెప్పండి అమూల్యమైన వాడు. సంసార సుఖము కంటే, శరీర సంసార సుఖము కంటే అమూల్యమైన వాడు క్రీస్తు ప్రభు. ఆ ప్రశ్న వేసుకో. నా ప్రభా, అంత అమూల్యమైన వాడుగా ఉన్నావా నాకు అని ప్రశ్న వేసుకున్నా. పేతురు అంటున్నాడు, విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం అండి, 18 నుండి చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము వచనం 18 నుంచి చదువుతాను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తెలియచేసి ఒప్పుకొనిరి, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకమును తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసేరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. పౌలు శీలలు ఎఫెసీ పట్టణంకి వెళ్ళి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించినప్పుడు అనేకులు నమ్ముకున్నారనే మాట చూస్తున్నామండి. ఆ నమ్ముకున్న వారిలో మాంత్రికులు కూడా ఏం చేశారండి? మాంత్రికులు కూడా కొందరు నమ్ముకున్నారండి. మాంత్రికుల దగ్గర ఏమున్నాయి? మాంత్రిక విద్య సంబంధమైన పుస్తకాలు ఉన్నాయి. వాటి వెల ఎంతంట? 50,000 వెండి రూకలంట. ఆ మాంత్రికులు ఆ పుస్తకాలను అమ్ముకుంటే వారికి ఎన్ని వస్తాయి? 50,000 రూపాయలు, వెండి రూపాయలు వస్తాయి. ఆ రోజుల్లో 50,000 వెండి రూపాయలు అంటే ఇప్పుడు ఎన్ని కోట్లు అన్నమాట. ఊరికి చెప్తాను, ఊరికి అర్థమవటానికి చెప్తున్నా. మా నాన్న చెప్పాడు, మాకు ఒక చిన్న తోట ఉంది అయ్యా, ఇది 700 రూపాయలు కొన్నాను అన్నాడండి. ఎంతకి? 700 కొన్నా అన్నాడండి. 1939లో అండి, 1939లో 700 కొన్నా అన్నాడండి. ఇప్పుడు అదే పొలం ఇప్పుడు ఎంతో తెలుసా? అంత లేదులే, మాకు పల్లెటూరు కదా. 30 లక్షలు ఉంది ఇప్పుడు, 30 లక్షలు ఉంది. అప్పుడు ఇది 2,000 సంవత్సరాలు కదా, ఇంకెంత ఎన్ని కోట్లు అయిద్దో ఇక ఊరికే చెప్తున్నా. కానీ వారు అమ్మకుండా ఏం చేశారు? కాల్చివేశారు. ఎందుకు కాల్చివేశారు అయ్యా? అవి చిన్న ప్రశ్నలే కదా. సరే, ఎందుకు కాల్చివేశారు?
అమూల్యమైనది. ఆ పుస్తకాలు ఎందుకు అమ్ముకోవచ్చుగా, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా. ఆ పుస్తకాలు అమ్మితే ఆ కొన్న వాళ్ళు ఏమవుతారు, మళ్ళీ మాంత్రికులు అవుతారు కదండి. మాంత్రికులు మరి పిరికివారు, మాంత్రికులు, అసహ్యులు, విగ్రహారాధికులు అగ్ని గంధకముల మండు గుండములో పడద్రోయబడును కదా. ఆ ప్రకటన 21:8 కదండి. అరే ఇది అమ్మితే వారు మాంత్రికులు అవుతారు, వారు ఎక్కడికి వెళ్తారు, వారి అగ్ని గుండానికి వెళ్తారు. కాబట్టి వారు ఏం చేశారు, వారిని కాల్చి వేసేసారు. అవి కాలుతుంటే యేసుని స్తుతిస్తున్నారు. 50,000 రూపాయలు ఖరీదైన పుస్తకాలు కాలుతుంటే వారు ప్రభువుని స్తుతిస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న, యేసు ప్రభువుని నమ్ముకున్న మాంత్రికులకు యేసుక్రీస్తు ప్రభు ఎంత అమూల్యమైన వాడండి? మీరు చెప్పాను రైట్ దగ్గర మొత్తం ఒకటి పోయిందిగా, ధనం అనేది మోసే దృష్టికి పోయిందిగా. ఇప్పుడు ఏం జరిగిందంటే వారు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు. ఇప్పుడు అటువంటిదే అపొస్తలుల కార్యంలోని సోది చెప్పే చిన్నది ఉన్నది కదండి. పౌలు శీలలు ఆ దెయ్యాన్ని ఎల్లగొట్టారు. ఆమె సోది చెప్పే పోయింది, శక్తి పోయింది. కాబట్టి ఆమె యజమానులకు ఏం పోయింది, లాభసాధనం పోయింది కదండి. ఏం పోయిందండి, లాభసాధనం పోయింది. అందుకే పౌలు శీలను దొమ్మిగబడి కొట్టి చెరసాలు వేయించారు కదా. మాంత్రికుల విద్య, మాంత్రికులు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, వారికి ఏం పోయింది, వారి వృత్తి పోయింది, వృత్తి పోయింది. వృత్తే కాదు, ఈ అసలు మాట ఏంటంటే వారు భుక్తి పోయింది. ఏం పోయింది చెప్పండి, భుక్తి పోయింది. ఇప్పుడు చెప్పాలి ఆ మాటలో, యేసు ప్రభు ఎంత అమూల్యమైన వారికి ఆయన ఆ మాట చెప్పండి. సొంత భుక్తి కన్నా, సొంత భువ కన్నా, భుక్తి కన్నా క్రీస్తు ప్రభు వారు అమూల్యమైన వాడు. ఎంచుతున్నావా? రక్షకుడు నీకు నాకు అంత అమూల్యమైన వాడుగా ఉన్నాడా? సొంత జీవనోపాధి కదండి, సొంత భుక్తి కన్నా క్రీస్తు ప్రభు అమూల్యమైన వాడు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం అండి, 24వ వచనమండి. 20వ అధ్యాయము. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుటలేదు. పౌలు భక్తుడు కదండి. అలాగైతే నా ప్రాణమును ప్రియమైనదిగా ఎంత మాత్రము నేను ఎంచటం లేదు. అపోస్తలుడైన పౌలుకు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత అమూల్యమైన వాడు, తన ప్రాణము కంటే అమూల్యమైన వాడు. మాటలు చెప్పుకుంటున్నాం అంతే, ప్రసంగంగా చేసుకుంటున్నాం. ప్రాక్టికల్గా వచ్చినప్పుడు నా గతి ఏమైద్దో నీ గతి ఏమైద్దో. ఈరోజు ఉదయమున ప్రార్థన చేసుకుంటుంటే, ప్రభా శ్రమల్లో నేను తట్టుకోగలనా, నేను నిలబడతానా, నిన్ను ఎరగనంటానేమోనయ్యా, నిన్ను ఎరగననక మునిపై నన్ను తీసుకోమని ప్రార్థన చేశానండి. అంటానేమో, నిన్ను ఎరగను అనక ఉందే నన్ను తీసుకోమని ప్రార్థన చేశాను.
నా ప్రాణము నాకు ప్రియమైనదిగా నేను ఎంచటలేదు. యేసు క్రీస్తు ప్రభు అపోస్తలుడైన పౌలుకి అంత అమూల్యమైన వాడు, తన ప్రాణము కంటే అమూల్యమైనవాడు, తన ప్రాణము కంటే అమూల్యమైనవాడు. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను అన్నాడండి. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. చరిత్ర చెప్తున్నది, బైబిల్లో రాయబడలేదు. అయ్యా ఇంతసేపు చెప్పావే ఆయనకు అమూల్యమైన వాడు అని పేతురు భక్తుడా 7 సార్లు అమూల్యమైన మాట రాశావే, మరి నీకు యేసుప్రభు వారు ఎంత అమూల్యమైన వాడు అని అడుగు పేతురుని. బైబిల్లో లేదు, చరిత్ర చెప్తున్నది. పేతురు దొరికాడు. ఏం చేయమంటావన్నా, నా ప్రభువును ఇట్లా సిలువ వేశారు, అలా వేటుకు నేను యోగ్యుడను కాను, నన్ను తలకిందులుగా వేసి సిలువ వేయండి. దైవజనులు రాజారావు గారు పేతురు పత్రిక రాసినప్పుడు అదే బొమ్మ ఉంటుందండి ఆ పుస్తకం పైన. పేతురును తలకిందులుగా సిలువ వేశారు. పేతురుకి ఎంత అమూల్యమైన వాడు, ప్రాణము కంటే. అపోస్తులకి ఎంత అమూల్యమైన వాడు, ప్రాణము కంటే. గొప్ప సాక్షి సమూహమునికి ఎంత అమూల్యమైన వాడు, ప్రాణము కంటే. షడ్రకు మెషకు అబేద్నెగోలకి ఎంత అమూల్యమైన వాడు, ప్రాణము కంటే. ప్రాణాలు బలి ఇచ్చారు, అగ్నికి ఆహుతి అయ్యారు, సింహాలకు ఎరయ్యారు. అమూల్యమైన వాడు, అమూల్యమైన వాడు. 21st సెంచరీలో ఉన్న విశ్వాసి యేసు ప్రభువారు నీకు ఎంత అమూల్యమైన వాడు. ఇంత అమూల్యమైన వానిగా ఎంచుతున్నావా? మోషే ఐగుప్తి ధనము కంటే, పాప భోగము కంటే అమూల్యమైన వాడు. రూతుకి శరీర సంసార సుఖము కంటే కదండి. ఇక ఇంగ్లీష్లో తెలుగులో ఇక చెప్పిన మాట చాలండి. సంసార సుఖము కంటే క్రీస్తు ప్రభువే అమూల్యమైన వాడు. ఆ మాంత్రికులకు సొంత భుక్తి కంటే, జీవనము కంటే కదండి, జీవనము కంటే క్రీస్తు ప్రభువారు అమూల్యమైన వాడు. పౌలుకి ప్రాణము కంటే అమూల్యమైన వాడు. అబ్రహామా, చిత్తం ప్రభువా, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకు అన్నాడండి. పేరు పెట్టాడు, ఇస్సాకా ఇస్మాయిలా. నీ కుమారుని ఒక ఆయన అంటే తీసుకెళ్ళి ఇస్మాయిల్ను చేసే వచ్చేవాడేమో, కానీ పేరు పెట్టాడు దేవుడు, నీవు ప్రేమించి ఇస్సాకు, ప్రియాపర్వతంలో నేను చూపించు మీద దహన బలి చేయి. చిత్తం ప్రభువా. ఇద్దరు వెళ్ళారు. ఆ సంభాషణ మనం వింటుంటే హృదయాలు తరుక్కుపోతాయి. తండ్రి అన్నాడు, ఏం నా కుమారుడా, నిపుణు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది? దహన బలికి గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు. బలిపీఠం కట్టాడు, కట్టెలు చక్కగా పేర్చాడని ఉంటుందండి. ఆ మాట ఉంటుంది అక్కడ, లేదయ్యా? కట్టెలు ఆ మాట నన్ను చాలా చక్కగా పేర్చాడంటే ఏం చేయబోతున్నాడు? ఆ తర్వాత తన కుమారుని, కుమారుని ఏం చేయబోతున్నాడు? కట్టెలు, ఆ బలిపీఠం మీద కట్టెలు పెట్టి బధించి కాల్చబోతున్నాడు కదా. కానీ ఆ మాట చూడండి, చక్కగా పేర్చాను అంటే ఆ అబ్రహాం హృదయంలో ఏమి లేదు? చింత లేదు, భయము లేదు, తొందర లేదు, బాధ లేదు, హడావుడి లేదు. హడావుడుకుంటే ఎటో ఎవరికి అట్టు పడేసేవాళ్ళం కదండి. హడావుడి లేదు. ఎంత నిబ్బరముగా, ఎంత ప్రశాంతంగా, ఎంత నిండు మనసుతో ఆ మాటలో ఇది నన్ను బాగా ఆకర్షించింది. చక్కగా పేర్చాడు. కుమారుడు అన్నాడు, చిత్తం తండ్రి రా, వచ్చాడు, పండుకున్నాడు. బంధించాడు, కత్తి ఎత్తాడు,
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయమే 19వ వచనం అనుకుంటా. సత్తయ్య 19వ వచనం 11 17 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అయిపోయిందండి. ఇప్పుడు చెప్పాలి, అబ్రహాముకు క్రీస్తు ప్రభు ఎంత అమూల్యమైన వాడు. తన ప్రియ కుమారుని కంటే కదండి, తన ప్రియ కుమారుని కంటే ఇస్మాయిలా ఇచ్చేవాడేమో. అబ్రహామా నువ్వు బలి అవుతావా, నీ కుమారుడు బలి అవుతావా, కోరుకో అంటే ఏం చెప్పేవాడండి? నేనే అనేవాడు కదండి తండ్రి. అమ్మ అంతే కదా, నేనే అవుతాను. అది కూడా దేవుడు షాయి శివుల, నువ్వు కాదు నీ కుమారుడు చేయి, చిత్తం ప్రభువా. సొంత కుమారుని కంటే ప్రియమైన వాడుగా ఉన్నాడా ప్రభు నీకు నాకు? సొంత పిల్లల కంటే, సొంత ప్రాణాల కంటే, సొంత ఉద్యోగాల కంటే, సొంత సుఖాల కంటే, సొంత ఆస్తుల కంటే క్రీస్తు ప్రభు నీకు నాకు అమూల్యమైన వాడుగా ఉన్నాడా? విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికి ఆయన అడ్డురాయి అడ్డుబండ. అడ్డురాయి అంటే ఏందా, ఎవరికి తెలియదు ఏంది అడ్డురాయి అంటే ఏం తెలీదా? పాపం ఇప్పుడు మరి మీకు తెలియదులేదు, నిజమే. ఆ పల్లెటూరు ఇప్పుడు 30-40 ఏళ్ల సంగతి కింద, ఇప్పుడు కూడా మీకు కూడా ఉంటాయి. రాత్రులు వెళ్తున్నారు, రోడ్డు రిపేర్లో ఉందనుకోమ్మా, బాగా ఉంది, నడిచి వెళ్తున్నారు, సడన్గా కరెంటు పోయింది. ఏమైంది? చీకటి వచ్చేసింది కదా. రాళ్ళు ఉన్నాయి, ఏం దొరుకుతాయి? వెళ్తుంటే ఏం దొరుకుతాయి? తగులుతాయి కదా. అదే అన్నమాట అడ్డురాయి అంటే. తగిలితే ఏమవుతాం? పడతాం, గాయమైతే పడతాం. అది అడ్డురాయి అడ్డుబండి అంటే. క్రీస్తు ప్రభువును నిరాకరిస్తే బోర్ల పడతావు, సతికల పడతావు, దెబ్బతింటావు, సవులా మూనికొలకు ఎదురుతనుడు నీకు కష్టం. బోర్ల పడ్డాడు నేల మీద. ఎవరు? సౌలు కదా, బోర్ల పడ్డాడు. విశ్వసించని వారికి అడ్డురాయి తగిలి అనేకులు తొట్టిల్లారని ఉందండి బైబిల్లో. సతికిల పడ్డారు, దెబ్బతిన్నారు, జీవితాలు పతనమైపోతున్నాయి, నాశనాన్ని నరకానికి పరుగు తీస్తున్నారు. యేసు ప్రభువుని నమ్ముకోండి. అసలు ఒక వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనం అండి. 13:45 అండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యమును వెతుకుచున్న వర్తకును పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొనెను. ఈ వచనం చదువుకున్నప్పుడు ఎంత హృదయమో ఆనందం అండి. ఇప్పుడు ఆయన మనకు అమూల్యమైన వాడు అని చెప్పుకున్నాం కదా. అసలు ఇక్కడ చెప్తున్నాడు ప్రభు ఉపమానం. ఒక వర్తకుడు ముత్యాలు కొనటానికి వెళ్ళాడంట. ఒక అమూల్యమైన ముత్యం కనుగొని తనకు ఉన్నదంతా అమ్మివేసి ఏం చేశాడు? దాన్ని కొన్నాడు. నేను ఇలా చెప్పుకోవటం నాకు ఇష్టం, నాకు ఆనందం, నాకు ఆశీర్వాదం. ఆ ముత్యాన్ని నేనే, నువ్వే. యేసుక్రీస్తు ప్రభు దృష్టిలో నువ్వు ఎటువంటి ఆయన దృష్టిలో ఎటువంటి వ్యక్తివి చెప్పండి? ఎటువంటి అమూల్యమైన ముత్యానివి. ప్రభు దృష్టిలో నీవు ఒక అమూల్యమైన ముత్యానివి. అయ్యా అమ్మా, ప్రభు దృష్టిలో ఆ మాటలు నేను చెప్పుకున్నప్పుడు, యేసు ప్రభువా
ఈ పాపిష్టోడు నీకు అమూల్యమైన వాడుగా ఎంచుకున్నావా? ఈ పాపిష్టోడు, ఈ మురికోడు నీకు అమూల్యమైన వాడా? ఈ మట్టివాడు నీకు అమూల్యమైన వాడా? అందుకని అమూల్యమైనగా వాడిగా ఎంచుకొని ఉన్నదంతా అమ్మివేశావు, ఉన్నదంతా అమ్మివేశావు. యేసుక్రీస్తు ప్రభు నువ్వు ఒక అమూల్యమైన ముత్యానుగా ఎంచుతున్నాడు. ఉన్నదంతా అమ్మివేశాడు. పరలోక మహిమని విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, దేవదూతల ఆరాధన విడిచిపెట్టాడు. ఆ గొప్ప ఔన్నత్యాన్ని అంతటిని విడిచిపెట్టి వదిలివేసి నీ కొరకు నా కొరకు మానవుడిగా వచ్చాడు. ఆ ధనవంతుడు నీ కొరకు నా కొరకు దరిద్రుడయ్యాడు. అంతా అమ్మివేశాడు కదండి, దరిద్రుడయ్యాడు. ఈ మట్టిని ముత్యముగా ఎంచుకొని ఉన్నదంతా అమ్మివేసుకున్నాడు, కొన్నాడు. అమూల్యమైన రక్తం ఇచ్చి కొన్నాడు. అయ్యా అమ్మా, యేసయ్య దృష్టిలో నువ్వెవరివి? నువ్వెవరివి? నీవు ఒక అమూల్యమైన ముత్యానివి. నిన్ను కొన్నాడు, నిన్ను కడిగాడు, రక్తం ఇచ్చి కొన్నాడు, రక్తంలో కడిగాడు, ముత్యంగా చేస్తున్నాడు, అమూల్యమైన గంచుతున్నాడు. మరి నీకు ఆయన అమూల్యమైన వాడుకున్నాడా? ఇంకా యేసు ప్రభువుని నమ్మని వారు ఉన్నారు ఇక్కడ. నువ్వెవరో తెలియదు. మనుషుల దృష్టిలో నువ్వు ఒక ఎన్నిక లేని వ్యక్తివేమో. నీ దృష్టికి నీవే ఎందుకా ఈ బతుకు అనుకుంటున్నావేమో. నీ తోటివారు, నీ పక్కవారు నిన్నంతా చేదరించుకుంటున్నారేమో. కానీ అందరు నేను నిరాకరించినా, అందరి దృష్టిలో నువ్వు తక్కువగా ఉన్నా, అందరి దృష్టిలో ఎన్నిక లేకపోయినా, మానవుడా యేసుప్రభు దృష్టిలో, యేసుప్రభు వారి దృష్టిలో నువ్వు అమూల్యమైనవా. నీ ఆత్మ ఆయనకు అమూల్యం. నువ్వు అమూల్యమైన వాడు, అమూల్యమైన దానవు. అందుకే వచ్చాడు ఆయన, అందుకే ప్రాణం పెట్టాడు, అందుకే శిలువలో బలి అయ్యాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆ ఊరోళ్ళు, ఆ సీమోను కాబోలు ఈ పాపిష్టిది అన్నాడు కదండి, పాపాత్మురాలు అన్నలా. ఈ పాపిష్టిది ఆయన కాళ్ళ మీద పడుతుంటే ఏం మెదలుకున్నాడు నేనైతే అన్నాడు కదండి. కానీ ఆ ఊరోళ్ళ దృష్టిలో ఆమె పాపాత్మురాలండి. యేసయ్య దృష్టిలో కుమారి. యేసయ్య దృష్టిలో ఎవరు ఆమె చెప్పండి? యేసయ్య దృష్టిలో ఆమె కుమారి. యోహాను సువార్త 8లో పాపంలో పట్టబడిన స్త్రీ ఉంది కదండి. అమ్మా ఏమని పిలిచాడు ఆమెను? అమ్మా ఏమని పిలిచాడు ఆమెని? పాపిష్టి దాన్ని వ్యభిచారి అనలేదు. వాళ్ళు అన్నారు కదండి, వాళ్ళు అన్నారు, మనుషులు అన్నారు. ఆయన ఏమన్నాడు? అమ్మా అమ్మా అమ్మా. నీ పెనిమిటిలు ఎంతమంది? 5 కాదు. ఇప్పుడు ఉన్నవాడు నువ్వు నిజమే చెప్పావమ్మా, సమర స్త్రీ కదా. అమ్మా నా మాట నమ్ము అమ్మా అన్నాడు. సమర స్త్రీని అమ్మారన్నాడు, పాపాత్మురాలను కుమారి అన్నాడు, ఆ పాపలో పట్టబడిన అమ్మా అన్నాడు. యేసయ్య దృష్టిలో అమూల్యమైన వాడు, అమూల్యమైన తాను. అందుకే రక్తం ఇచ్చాడు, ప్రాణం పెట్టాడు, నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు, చనిపోయి తిరిగి లేచాడు. చేయి సాగుతున్నాడు. నా కుమారుడు, నా కుమారి, ఈ హృదయం నాకేమో. తలవంచండి, ప్రార్థన చేసుకున్నా. ఎవరైనా ఉన్నారా ఈ మధ్యాహ్న సమయం ఉదయకాలం? నా దృష్టికే నేను ఎన్నికలేను. నా ఇరుగు పొరుగు వారి దృష్టికి అసలే ఎన్నికలేను. నా స్నేహితులు నన్ను చీచి అంటున్నారు. అయినా యేసు ప్రభువా అమ్మా అని పిలిచావా? కుమారుడు అని పిలుస్తున్నావా? కుమారి అని పిలుస్తున్నావా? నా బిడ్డ అని పిలుస్తున్నావా? నన్ను ఇంత అమూల్యమైనగా గాయించావా? నా రక్షకుడా, నా పాపాల కొరకు ప్రాణం పెట్టినవాడా, నా రక్షణ కొరకు రక్తం కాచి చనిపోయి తిరిగి లేచిన రక్షకుడా,
ఈ ఉదయకాలమున నీ పాద సన్నిధికి చేరి వస్తున్నా. నా హృదయం అడుగుతున్నావా ప్రభువా? ఈ సమయం నా హృదయం నీకు ఇస్తా. ఇంకా ప్రభువుని ఎరగని వారు, ఇంకా రక్షణ పొందని వారు, ఇవ్వండి మీ హృదయాలు క్రీస్తు ప్రభుకి. పేతురు వలె ఆ ఒప్పుకొని చిన్న ప్రార్థన చేయండి. మొట్టమొదటే చెప్పు, పేతురు నేను పాపాత్ముడు అనలేదండి కదా, నేను పాపిని ప్రభా, నేను పాపినయ్యా, నన్ను క్షమించమని వేడుకో. నేను పాపిని, నన్ను క్షమించమని వేడుకో. హృదయంలో ప్రార్థన చేసుకో. అలాగ హృదయంలో నేను పాపిని ప్రభా, పాపాత్మురాలను, నన్ను క్షమించమని ప్రార్థన చేసుకుని ప్రభువుని నమ్ముకోవాలని ప్రేరేపణ గలవారు అంటే మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. ఎలా నమ్ముకోవాలో చెప్పి మీ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాం. మేము కూడా ప్రార్థన చేసి ప్రభుకి అప్పగిస్తాం. ఇంకా నమ్మని వారు ఈ ఉదయకాలమున ప్రభు నీతో మాట్లాడుతుండగా దేవుని పరిశుద్ధాత్ముడు నమ్ముకో అని ప్రేరేపిస్తుండగా హృదయం కఠినం చేసుకుని వెళ్ళవద్దు. నేను ప్రభువుని నమ్ముకుంటా, నాకు ప్రభు కావాలి, నాకు రక్షణ కావాలి. అందరి దృష్టిలో నేను తక్కువైనా నా యేసయ్య దృష్టిలో నన్ను ఎక్కువగా ఎంచుకున్నావు. ఈ మట్టిని ముత్యంగా ఎంచుకున్నావా ప్రభువా? నీ పాద సన్నిధికి వస్తున్నా, పాపి నన్ను క్షమించమని వేడుకో. 1 నిమిషం సమయం ఇస్తున్నా. అలాగున హృదయంలో ప్రార్థన చేసుకొని యేసుప్రభా పాపి నన్ను క్షమించమని ప్రార్థన చేసుకొని ప్రభువుని నమ్ముకోవాలని ప్రేరేపణ ఉన్నవారు మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ఎలా నమ్ముకోవాలో చెప్పి మీ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాం. మేము కూడా ప్రార్థన చేసి ప్రభుకి అప్పగిస్తాం. 5 నిమిషాల్లోనే పంపిస్తాం. మేము ఎవరిని బలవంతం చేయం. ప్రార్థన చేసుకున్నామండి. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఒక అమూల్యమైన ముత్యమును కనుగొని నీకున్నదంతా అమ్మివేసావా రక్షకుడా యేసయ్యా? నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకం కంటే మేమే అమూల్యమైన వారం కొన్నామా? ఈ పాపిష్టుడు దేవదూతల ఆరాధన, అత్యున్నతమైన సింహాసనం, ఆ మహిమాలోకం, అంతకంటే ఈ మట్టి మానవుడే నీకు అమూల్యమైన వాడిగా ఎంచుకున్నావా? ఉన్నదంతా వేసిన రక్షకుడా, నీ రక్తం ఇచ్చి కొంటున్నావా? నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. నిన్ను నమ్ముకున్నాం మేము, మాకు నీవు అమూల్యమైన వాడుగా ఉన్నావా? మా ఎదుడుకు భక్తులను తీసుకొచ్చా. మరి వారు నిన్ను అంత అమూల్యమైన వానిగా ఎంచుకున్నారే, మరి మేము నిన్ను అలా ఎంచుకుంటున్నామా? మాతో మాట్లాడుతున్నందులకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని దిద్దండి, మమ్మల్ని సరిచేయండి. నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకుంటూ లేదన్నాడు మీ దాసుడు పౌలు భక్తుడు. అయ్యా, మా లోపాలు, మా కొరతలు, మా కొరస బుద్ధులు అన్నీ నీ సన్నిధిలో ఒప్పుకొనిస్తున్నాం. నీ మహిమ కొరకు జీవించే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యేసుప్రభుని నమ్ముకొని హృదయంలో ఆశ ఉండి చేయి చూపడానికి సిగ్గుపడితే చేయి చూపైనా పర్వాలేదు, అక్కడే కూర్చుంటాం, లేకపోతే ఇక్కడే ఉంటాం. పక్క వారికైనా చెప్పండి,
యేసు ప్రభువుని నమ్ముకుంటాను, నేను నాకు ప్రభు కావాలి, రక్షణ కావాలి.